హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఏ టు జెడ్ లెటర్స్ ఉన్నాయి కదండి మనకి. ఆ ఏ టు జెడ్తో మొత్తం అన్ని షార్ట్ కట్స్ చెప్తాను. ఇంకా ఎక్స్ట్రా మధ్యలో ఏమన్నా వస్తే మీరు నోట్ చేసుకోండి, సరిపోతుంది అప్పుడు. ఓకేనా? ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పుంటే అందులో కూడా కొత్త ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి, ప్లస్ ఇవి కూడా యాడ్ చేసుకోండి. నేనేంటంటే మీకు వేరే ఒక దాంట్లో వేరే ఒక పేజ్లో నేను ఈ షార్ట్ కట్స్ చేసి చూపిస్తాను అనమాట. అప్పుడు మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇవి తయారు చేశాను చూడండి, ఏ నుంచి జెడ్ వరకు. ఓకేనా? కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ బి, కంట్రోల్ సి, కంట్రోల్ అలా అనమాట. అలా తయారు చేసి ఉంచాను. ఇందులో కొన్ని జెడ్ వరకు వస్తాయి, మధ్య మధ్యలో ఏమైనా యాడ్ అవుతూ ఉంటే ఇలా చెప్తే ఒకవేళ రాసుకుందరు, కానీ లేకపోతే నేను ఇక్కడనే యాడ్ చేసి పెడతాను. ఓకేనా? ఫస్ట్ చూడండి, నేను ఫస్ట్ ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలి. అంటే వేరే, ఇప్పుడు నేను కంట్రోల్ ఏ అంటే ఏంటి, సెలెక్ట్ ఆల్ అనమాట. అంటే ఏంటి, ఏం సెలెక్ట్ చేయాలి అనేది నేను చూపించాలి, కాబట్టి నేను వేరే డాక్యుమెంట్ ఒకటి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను వేరే డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అంటే ఏం చేయాలి, వేరే వర్డ్ ఓపెన్ చేయాలి. ఓకేనా? వర్డ్లో ఏముంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా? వర్డ్లో అంటే ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అనమాట. ఓకేనా? మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మీకు ఎంఎస్ అని కూడా రావచ్చు, షార్ట్కట్స్లో కానీ లేకపోతే అబ్రివేషన్స్లో కానీ అలా రావచ్చు అనమాట. ఎంఎస్ ఆఫీస్లో ఏముంటాయి అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇది నేను చూపించాను చూడండి, ఈ స్క్రీన్ని ఎక్సెల్ అంటాం. ఓకేనా? ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ కూడా ఉంటుంది. ఓకేనా? ఎక్సెల్లో ఉండే వాటిని ఇదిగోండి, వీటిని ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ అన్నాను అనుకోండి, ఏమొస్తాయి, బ్లాంక్ వర్క్ బుక్ వచ్చింది అనమాట. అంటే ఏంటి, ఎక్సెల్లో ఉండే వాటిని బుక్స్ అంటాం. ఓకేనా? వర్క్ బుక్స్ అంటాం. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక వర్క్ బుక్ అనమాట. ఓకేనా? ఈ వర్క్ బుక్లో ఉండే వాటిని షీట్స్ అంటాం. ఇదిగోండి, ఇవి షీట్స్. మీకు ఇక్కడ ఇదిగోండి, ఇవి షీట్స్. షీట్ 1, షీట్ 2, షీట్ 3 అవి ఉన్నాయి కదా, వీటిని షీట్స్ అంటాం. ఓకేనా? ఎక్సెల్లో ఉండే వాటిని ఏమంటాము, ఎక్సెల్లో వచ్చేవి ఏంటి, బుక్స్. బుక్స్లో ఉండే వాటిని షీట్స్ అంటాం. ఓకేనా? ఈ ఎక్సెల్లో ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని సెల్ అంటాం. ఓకేనా? సెల్ అంటే ఏముంటాయి, సెల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఒక రో ఒక కాలం ఉంటాయి అన్నమాట. రో అంటే ఇలా ఉంటే, అడ్డంగా ఉంటే రోస్ అంటాం, ఇలా నిలువుగా ఉంటే కాలమ్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, కంట్రోల్ ఏ కదా, నేను ఎక్సెల్లో చూపిస్తాను. కంట్రోల్ ఏ అంటే వర్డ్లో కూడా చూపిస్తాను, అప్పుడు రెండు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేయాలంటే, ఇప్పుడు నేను న్యూ ఎక్సెల్ ఓపెన్ చేశాను కదా, అలాగే వర్డ్ కూడా ఓపెన్ చేస్తాను. ఓకేనా? వర్డ్ ఓపెన్ చేయాలి అంటే మనకి షార్ట్ కట్ ఉండాలి కదా, విండోస్ బటన్ ఉంటుంది ఇక్కడ. విండోస్ ఆర్ అన్నాం అనుకోండి, రన్ వస్తుంది అనమాట. ఓకేనా? రన్ అంటే మనం ఏ డాక్యుమెంట్ అన్నా ఓపెన్ చేయాలంటే విండోస్ బటన్ ఆర్ అన్నాం అనుకోండి, ఈ విండోస్ రన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేసామనుకోండి, ఇదిగోండి మనకు వచ్చే ఈ అప్లికేషన్ ఏమంటామంటే వర్డ్ అప్లికేషన్ విండో అంటాం. ఓకేనా? ఈ వర్డ్ అప్లికేషన్ విండోలో వచ్చే వాటిని డాక్యుమెంట్స్ అంటాం. ఓకేనా? డాక్యుమెంట్స్లో ఉండే వాటిని ఇదిగోండి పేజెస్ అంటాం. ఇదిగోండి, ఇవి పేజెస్. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇలా ఉంటాయి కదా, వీటిని పేజెస్ అంటాం. డాక్యుమెంట్స్లో పేజెస్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఎందులో ఉంటాయి అంటే ఎంఎస్ ఆఫీస్లో ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి ఉంటాయి, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, వన్ నోట్, అవుట్లుక్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనకేంటంటే వర్డ్ ఒకటి, ఎక్సెల్ ఒకటి, కొంచెం పవర్ పాయింట్,
అప్పుడప్పుడు కొంతమంది యాక్సెస్ కొంచెం చెప్తారు. ఇక్కడ మనం యూస్ చేసేది కొద్దిగా అనమాట. ఇంకా మిగతా వన్ నోటు, అవుట్లుక్ ఇలాంటివన్నీ ఆఫీసుల్లో మనం ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఆఫీసుల్లో కానీ యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి షార్ట్ కట్లు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మీకు పవర్ పాయింట్ కూడా ఓపెన్ చేస్తాను. ఓకేనా. అక్కడ కూడా కంట్రోల్ ఏ అంటే ఏమవుతుందో చూపిస్తాను. అట్లయితే మీకు కొంచెం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అంటే షార్ట్ కట్స్ ఏ టు జెడ్ అంటే మామూలు కంట్రోల్ ఏ అంటే కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్ తెలుసు, కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. ఎక్సెల్లో చూద్దాం. ఇప్పుడు ఎక్సెల్ అయిపోయింది, వర్డ్ అయిపోయింది. ఇప్పుడు విండోస్ ఆర్, పవర్ పాయింట్, రన్లో వేరే వేరే పేర్లతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక డాక్యుమెంట్ ఎక్సెల్ అనుకోండి, ఎంఎస్ ఎక్సెల్ కదా, ఈఎక్స్ఈఎల్ అంటే ఓపెన్ అయిపోతుంది ఎక్సెల్కి. ఓకేనా. అదే పవర్ పాయింట్ అనుకోండి, పవర్ పిఎన్టీ అంటే ఓపెన్ అయిపోయింది రన్లో. వచ్చిందా. ఇలా ఇదనమాట. ఇప్పుడు మొత్తం 3 ఓపెన్ చేశాను. ఏమేంటి, ఆల్ట్ ట్యాబ్ అంటే ఏమవుతుంది, ఆల్ట్ ట్యాబ్ ప్రీవియస్ క్లాస్లో నేను కొన్ని షార్ట్ కట్స్ చెప్పాను, అవి కూడా చూసుకోండి. ఇదిగోండి ఆల్ట్ ట్యాబ్ అంటే నేను ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అన్నీ ఓపెన్ చేశానో అవన్నీ కనబడతాయి. చూడండి, కనబడ్డాయా. ఇప్పుడు నేను ట్యాబ్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క డాక్యుమెంట్లోంచి ఒక్కొక్క డాక్యుమెంట్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదిగోండి నేను ఆల్ట్ పట్టుకున్నా, ఇలా ఆల్ట్ పట్టుకొని ఇలా ట్యాబ్ అంటున్నా. ఇలా అంటే ఏమవుతుందంటే ఒక డాక్యుమెంట్లో నుండి ఇంకొక డాక్యుమెంట్లోకి వెళ్తుంది. ఒక అప్లికేషన్ విండోలోంచి ఇంకొక అప్లికేషన్ విండోలోకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఎక్సెల్ కావాలనుకోండి, ఆ అప్లికేషన్ విండో దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఆల్ట్ వదిలేస్తే, నాకు ఎక్సెల్ కావాలనుకోండి, ఎక్సెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్ట్ వదిలేయాలి. ఓకేనా. నేను ఇంకా షార్ట్ కట్స్ దగ్గరికి వెళ్ళనే లేదు. మీకు ఇక్కడికి 4-5 షార్ట్ కట్లు చెప్పేశాను. ఏంటది, విండోస్ ఆర్ అంటే రన్ ఓపెన్ అవుతుందని చెప్పాను. ఆల్ట్ ట్యాబ్ అంటేనేమో ఏమవుతుంది, ఒక డాక్యుమెంట్లోంచి ఇంకొక డాక్యుమెంట్లోకి వెళ్ళడానికి ఆల్ట్ ట్యాబ్ అనేది వాడతాము అని చెప్పాను. వర్డ్లో వచ్చే వాటిని ఏమంటాము అని చెప్పాను, ఎంఎస్ వర్డ్లో ఉండే వాటిని డాక్యుమెంట్స్ అంటాము, డాక్యుమెంట్స్లో ఉండే వాటిని పేజెస్ అంటాము, ఎక్సెల్లో వచ్చేవి బుక్స్ అంటాము, బుక్స్లో ఉండే వాటిని షీట్స్ అంటాము. మీకు ఇవి బిట్స్లో వస్తాయండి, అందుకని చెప్తున్నాను నేను. ఓకేనా. నేను చాలా మోడల్ పేపర్స్ చూశాను, మీకు ఆ మోడల్ పేపర్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు పవర్ పాయింట్లో ఇదిగోండి పవర్ పాయింట్ ఓపెన్ చేశాను. పవర్ పాయింట్లో ఉండే వాటిని ప్రజెంటేషన్స్ అంటాం. ప్రజెంటేషన్స్లో వచ్చేవి స్లైడ్స్ అనమాట. ఓకేనా. ఇక్కడేమో న్యూ స్లైడ్స్ వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి స్లైడ్స్ వస్తాయి. ఓకేనా. ఎక్సెల్లో అయితే బుక్స్లో షీట్స్ ఉంటాయి. ఓకేనా. బుక్లో షీట్స్ ఉంటాయి, డాక్యుమెంట్లో పేజెస్ ఉంటాయి, పవర్ పాయింట్లో ఏముంటాయి, ప్రజెంటేషన్స్లో స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ ఒక షార్ట్ కట్ వాడదాము, ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్. నాకు ఒక 10 పారాగ్రాఫ్స్ కావాలి. 10 కామా ఎన్ని సెంటెన్సెస్ ఉంటాయి కదా, ఎన్ని పెడదాము, ఒక 4 సెంటెన్సెస్ కావాలి. ఓకేనా. ఎండ్ చేసేసాను, ఎంటర్. అదిగోండి వచ్చేసాయా, 10 పారాగ్రాఫ్లు వచ్చాయి, 4 సెంటెన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను షార్ట్ కట్స్ చెప్తాను చూడండి. ఓకేనా. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటి, నేను ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళాలి, మౌస్ పట్టుకోకుండా వెళ్ళాలి. షార్ట్ కట్స్ అంటే నేను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయే చూపించాలి అలా ఏం కాదు, మీకేంటంటే అన్నీ తెలియాలి అని చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. ఫస్ట్ది ఏంటి చూడండి, కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, మొత్తం సెలెక్ట్ అవ్వడాన్ని కంట్రోల్ ఏ అంటాము. ఓకేనా. అసలు సెలెక్ట్ అవ్వడం అంటే ఏంటి, సెలెక్ట్ అంటే మనం ఏదన్నా డాక్యుమెంట్ని కానీ లోపల ఉన్న మ్యాటర్ని కానీ సెలెక్ట్ చేయడాన్ని కంట్రోల్ ఏ అంటాము. ఓకేనా. ఇదిగోండి ఇలా ఉంది, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది ఎక్సెల్లో.
ఓకేనా. అదే మనం కంట్రోల్ ఏ అన్నాం అనుకోండి, ఇదిగోండి మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. అదే ఓల్డ్లోకి వెళ్ళి ఇదిగోండి ఓల్డ్లోకి వెళ్ళాను, కంట్రోల్ ఏ అంటే ఇదిగోండి ఇలా సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. మొత్తం సెలెక్ట్ అయ్యేటప్పుడు ఏ కలర్లో ఉంటుంది, ఇలా బ్లూ కలర్లో వచ్చింది అనమాట. ఓకేనా. అలాగే పవర్ పాయింట్లో కూడా ఎదుగోండి కంట్రోల్ ఏ అన్నాను అనుకోండి, రెండు సెలెక్ట్ అయినాయి చూడండి. కానీ ఇవేంటి పిక్చర్స్ మన మ్యాటర్ టైప్ ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో కంట్రోల్ ఏ అన్నాను అనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బాక్స్ వరకే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఆ టైప్ చేసే ఏరియా వరకే సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనం అందులో ఉన్నాం కాబట్టి. అంటే ఇప్పుడు కంట్రోల్ ఏ అంటే ఏంటి, మనం ఎక్కడైతే ఉంటామో మన ఇన్సర్షన్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది బాక్స్లో అయితే. అదే మీకు ఎక్సెల్లో అనుకోండి, నేను ఇన్సర్షన్ పాయింట్ ఏం పెట్టాల, ఇదిగోండి మౌస్ ఏం పెట్టాల. మౌస్ పెట్టకపోతే ఏమవుతుంది, కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. అదే నేను ఇక్కడ ఇదిగోండి ఇన్సర్షన్ పాయింట్ పెట్టా, ఇప్పుడు కంట్రోల్ ఏ అంటే ఏమవుతుంది, అక్కడ వరకే ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇదిగోండి ఇందులో ఏమన్నా ఇదిగోండి ఇందులో కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ కూడా అవ్వట్లా ఎందులో, ఎక్సెల్లో. అదే మౌస్ అలా సెలెక్ట్ లేకుండా మామూలుగా ఉన్నాను అనుకోండి, కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు వర్డ్లో చూద్దాం, ఇది వర్డ్, ఇది వర్డ్లో. ఇప్పుడు వర్డ్లో కంట్రోల్ ఏ అంటే ఇదిగోండి మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. కంట్రోల్ ఏ అంటే ఏంటి, సెలెక్ట్ ఆల్, మొత్తము సెలెక్ట్ అవ్వడాన్ని కంట్రోల్ ఏ అంటాము. ఓకేనా. ఇది ఫస్ట్ షార్ట్ కట్ అయిపోయింది. ఇది చూడండి కంట్రోల్ బి. కంట్రోల్ బి అంటే ఏంటి, బోల్డ్. బోల్డ్ అంటే టెక్స్ట్కి సంబంధించింది అనమాట. అంటే ఏంటి, మనము టెక్స్ట్ని ఏమేమి చేయొచ్చు, టెక్స్ట్ అంటే మ్యాటర్ని, ఈ మ్యాటర్ని ఏమేమి చేయొచ్చు. ఇదిగోండి ఎక్సెల్లో సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను టెక్స్ట్ అని టైప్ చేశాను చూడండి, ఇక్కడ హోమ్లోకి వెళ్ళా, ఇదిగోండి ఫాంట్ సైజ్ పెంచుతున్నాను చూడండి, పెరిగిందా, ఇలా తగ్గింది కదా. దీన్ని ఫాంట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటాం. ఓకేనా. ఇలా ఫాంట్ పెంచాను, ఇదిగోండి ఇక్కడ బోల్డ్ చేసా చూడండి, కనబడుతుందా, ఇదిగోండి ఇది బోల్డ్, బి అని ఉంది కదా అది. నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, అదిగోండి అక్కడ బోల్డ్ అవుతుంది. ఓకేనా. నేను అక్కడ క్లిక్ చేయకుండా మౌస్తో క్లిక్ చేస్తుంది, మౌస్తో క్లిక్ చేయకుండా కీబోర్డ్తో క్లిక్ చేసా అనుకోండి, ఇదిగోండి కంట్రోల్ బి ఏమవుతుంది, బోల్డ్ అవుతుంది. ఇది ఎలా ఉంది, నార్మల్గా ఉంది, ఇది కొంచెం థిక్ కలర్లో ఉందన్నమాట. అదిగోండి దీన్ని బోల్డ్ అంటాం. ఓకేనా. ఫాంట్ బోల్డ్ అవ్వడం. అదే మనము వర్డ్లో చూద్దాం. ఇప్పుడు ఇది మొత్తం కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్. కంట్రోల్ బి అంటే అదిగోండి బోల్డ్. ఒకసారి కంట్రోల్ బి అంటే బోల్డ్ అవుతుంది. ఓకేనా. మరి పోవాలంటే మళ్ళీ కంట్రోల్ బి అంటే పోయింది. అలా కాకుండా కంట్రోల్ షిఫ్ట్ బి అన్నా కూడా పోయింది. ఓకేనా. కంట్రోల్ బి అంటే వస్తుంది, కంట్రోల్ షిఫ్ట్ బి అంటే పోయింది అనమాట. ఓకేనా. కంట్రోల్ బి అంటే బోల్డ్, మళ్ళీ కంట్రోల్ బి అన్నా పోయింది, లేకపోతే కంట్రోల్ షిఫ్ట్ బి అన్నా కూడా పోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు బి మీద షార్ట్ కట్ అయిపోయింది. కంట్రోల్ బి బోల్డ్, బోల్డ్ రావాలంటే కంట్రోల్ బి, బోల్డ్ పోవాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ బి. ఓకేనా. ఇప్పుడు చూడండి కంట్రోల్ సి అంటే కాపీ. కాపీ అంటే ఏంటి, మామూలుగా కాపీ అంటాం కదా, కాపీ చేయడం అంటే ఏంటి, ఇక్కడ క్లిప్ బోర్డ్లో ఇదిగోండి, ఇక్కడ ఇదిగోండి ఇది క్లిప్ బోర్డు కనబడుతుందా, ఇదిగోండి ఇది క్లిప్ బోర్డు. సిస్టమ్ లోపల ఆటోమేటిక్గా ఇక్కడ క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే కాపీ కానీ కట్ కానీ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసిన కట్ చేసినవి కానీ కాపీ చేసినవి కానీ క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు మనం క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ తెచ్చుకోవడానికి పేస్ట్ అనేది వాడతాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి అన్నాను అనుకోండి బోల్డ్ అవుతుంది, అదే కంట్రోల్ సి అన్నాం అనుకోండి కాపీ అవుతుంది. కాపీ అవుతుంది కానీ మనకేం కనపడదు. అది ఎక్కడ కనబడిద్ది అంటే ఇక్కడ క్లిప్ బోర్డ్ దగ్గర, ఇదిగోండి
ఇక్కడ క్లిప్ బోర్డ్ ఉంది కదా, ఈ క్లిప్ బోర్డ్ దగ్గర ఈ పాయింట్ ఉంది కదా, ఇదిగోండి ఈ పాయింట్, ఆ పాయింట్ క్లిక్ చేస్తే ఇదిగోండి నేను క్లిక్ చేశాను చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈసారి చూడండి మళ్ళీ ఇంకొకటి కాపీ చేస్తున్నా చూడండి, కంట్రోల్-C వచ్చిందా, మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను చూడండి, కంట్రోల్-C. మనకి బయట ఏమన్నా కనబడుతుందా? ఏం కనపడదు. అదే కంట్రోల్-X అన్నాం అనుకోండి, ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ మ్యాటర్ వెళ్ళిపోయింది, కానీ అక్కడ కూడా ఉండిద్ది అనమాట. మనం కట్ చేసిన, మనం కాపీ చేసిన ఎక్కడికి వెళ్తుంది? క్లిప్ బోర్డ్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇవి మళ్ళీ మళ్ళీ కావాలి అంటే మనం తెచ్చుకుంటాం, దానికి కంట్రోల్-V వాడతాం అనమాట మనం. మళ్ళీ కంట్రోల్-V దగ్గర మళ్ళీ చెప్తాను చూడండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఇదే చెప్తాను. ఇదిగోండి సెలెక్ట్ చేస్తున్నాము, కంట్రోల్-C అన్నాం అనుకోండి, అదిగోండి కాపీ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వరకు అనుకోండి, కంట్రోల్-C అంటే కాపీ అవుతుంది. మ్యాటర్ కదా ఇది. ఈసారి పిక్చర్కి చేద్దాం చూడండి, షేప్ కానీ పిక్చర్ కానీ చేస్తాను. ఇదిగోండి ఇది షేప్ను కూడా కంట్రోల్-C, అదిగోండి ఇక్కడ కాపీ అయిందా, కంట్రోల్-X, అదిగోండి అది కూడా అయిందనమాట. రెండు అవుతాయి. X అంటే పోయిద్ది, మళ్ళీ కావాలి అంటే కంట్రోల్-V అంటే వస్తుంది అనమాట. ఓకేనా, పిక్చర్నైనా చేసుకోవచ్చు, మనం మ్యాటర్నైనా చేసుకోవచ్చు, ఏదైనా ఇక్కడ క్లిప్ బోర్డ్లోకి వెళ్తాయి అనమాట. ఎన్ని ఉంటాయి అంటే 1 నుంచి 24 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇందాక 1/24 అని ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు 9 చేసాం, ఇంకా 24 దాకా దాచిపెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు ఏది కావాలి అనుకుంటే అది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట డాక్యుమెంట్లోకి. ఓకేనా, అది క్లిప్ బోర్డ్ అంటే. క్లిప్ బోర్డ్లో ఎన్ని ఉంటాయి అంటే 1 to 24 ఉంటుంది అనమాట. మనం కట్ చేసి ఎక్కడికి వెళ్తాయి అని మీకు బిట్టిచ్చారనుకోండి, ఏం పెడతారు? క్లిప్ బోర్డ్ అని పెడతారు. ఓకేనా, క్లిప్ బోర్డ్ స్పెల్లింగ్ ఏంటి? CLIPBOARD, క్లిప్ బోర్డ్ అనమాట. ఓకేనా, అది ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తున్నాను, ఇది కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు మన ఎక్సెల్లోకి వెళ్ళిపోదాం. ఇది బోల్డ్ అయిపోయింది, ఇదిగోండి కాపీ కూడా అయిపోయిందిగా. ఓకేనా, కంట్రోల్-C అంటే కాపీ. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, మళ్ళీ C చెప్పలేదంటారు మళ్ళీ. ఇదిగోండి సెలెక్ట్ చేశాను, కంట్రోల్-C అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగోండి క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సెలెక్ట్ చేసి కంట్రోల్-B అంటే బోల్డ్ అయిపోయింది ఇందాకది, కంట్రోల్-C అంటే ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిపోయింది, కాపీ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి కంట్రోల్-V అంటే పేస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ కంట్రోల్-C ఎందుకు మనకి కట్ అనేది? కంట్రోల్-C అంటే కాపీ, కంట్రోల్-X అంటే కట్, కంట్రోల్-V అంటే పేస్ట్ అనమాట. ఈ మూడింటికి లింక్, అందుకే నేను 3 ఇక్కడే చెప్పాను. మళ్ళీ కంట్రోల్-V దగ్గర కూడా చెప్తాను, మళ్ళీ కంట్రోల్-X దగ్గర కూడా చెప్తాను. ఓకేనా, ఇదిగోండి ఇది క్లోజ్ చేసేసాం. ఓకేనా, ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్సెల్లోకి వెళ్దాం. మన ఎక్సెల్లోకి ఇదిగోండి కాపీ, కంట్రోల్-D అంటే ఏంటంటే డిఫాల్ట్ ఫాంట్ సెట్ అంట. సెట్ కాదు, సైజ్ అనుకుందాం. ఓకేనా, ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైజ్ ఎంత ఈ ఫాంట్ది? 20. ఇదిగోండి ఫాంట్ సైజ్ చూడండి ఒకసారి ఎంత? 28. ఏ ఫాంట్ ఇది? క్యాలిబ్రీ అనే ఫాంట్ అనమాట. ఓకేనా, క్యాలిబ్రీ అనే ఫాంట్లో ఫాంట్ స్టైల్ అనమాట. అది మనము మ్యాటర్ ఉంటుంది కదా, మనం టైప్ చేసే మ్యాటర్ ఉంటుంది కదా, డిఫరెంట్ ఫాంట్లు ఉంటాయి అన్నమాట. ఆ ఫాంట్లో ఇదిగోండి ఈ క్యాలిబ్రీ అనే కనపడే దాంట్లోనేమో ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు, ఇదేమో సైజ్ మార్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫాంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇగోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని అంటే 8 నుంచి 76 దాకా నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఫాంట్ సైజు అంతవరకు మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫాంట్ ఉంటుంది, ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్లోకి వెళ్ళచ్చు, లేదా ఈ ఏ మీద క్లిక్ చేసినా పెరిగిద్ది, ఈ ఏ మీద క్లిక్ చేసినా తగ్గుద్ది అనమాట. దాన్ని ఫాంట్ అంటాం. అలాగే ఇక్కడ కూడా సెలెక్ట్ చేసి
ఇలా పెంచామనుకోండి ఫాంట్ పెరిగిద్ది, ఇలా అంటే తగ్గిద్ది. అలాగే ఇదిగోండి, ఇది ఫాంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట, ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ 8 నుంచి 72 దాకా ఉన్నాయి చూడండి ఫాంట్ సైజు. ఇందాక 76 చెప్పాను కదా, 8 నుంచి 72 ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి 72 అంత ఫాంట్ సైజు వరకు మనం పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫాంట్ స్టైల్స్ సైజు ఇలా ఉంటాయి. నేను ఎప్పుడైతే న్యూ డాక్యుమెంట్ తీసుకుంటానో, కంట్రోల్ ఎన్ అంటే ఏంటి, ఇది న్యూ డాక్యుమెంట్. ఎంత సైజు వచ్చింది ఫాంట్ చూడండి. న్యూ డాక్యుమెంట్లో మనకి ఎంత వచ్చింది, క్యాలిబ్రీ అనే ఫాంట్ 11 సైజులో ఏ అని కనబడుతుంది, అక్కడ పెంచుకోవచ్చు తర్వాత కావాలనుకుంటే. డిఫాల్ట్గా ఎంత వచ్చింది, 11 వచ్చింది అనమాట. ఓకేనా. ఆ డిఫాల్ట్ సైజుని, ఓకేనా, ఆ డిఫాల్ట్ సైజుని కంట్రోల్ డి అంటే ఇదిగోండి ఫాంట్ ఇక్కడ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కంట్రోల్ డి అంటే ఏమని వచ్చింది చూడండి, ప్లస్ బాడీ రెగ్యులర్ 11 వచ్చింది, అవునా కదా. దాన్ని కావాలంటే మనము వేరే ఫాంట్లో పెట్టుకోవచ్చు. మనకి డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడల్లా డిఫాల్ట్గా ఇది వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఈసారి ఇటాలిక్ ఒకసారి ట్రై చేద్దాం, అసలు వచ్చిద్దో రాదో కూడా చేద్దాం. ఓకేనా. నాకు క్యాలిబ్రీ వద్దు, ఇదివరకు ఏరియల్ ఉండేది మాకు, మేము చేసేటప్పుడు ఎప్పుడు ఏరియల్ కానీ టైమ్స్ న్యూ రోమన్ కానీ ఉండేది. ఇప్పుడు నేను అది పెడతాను. ఓకేనా. ఏరియల్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని, ఏరియల్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని, అది డిఫాల్ట్గా రావడం అంటే ఏంటి, ఓపెన్ చేసినప్పుడల్లా రావడం. ఇప్పుడు నేను ఓపెన్ చేయగానే నాకు ఏమైనా వస్తుంది, 11 సైజు క్యాలిబ్రీ వస్తుంది. నాకు అట్లా వద్దు, ఏరియల్ సైజు బోల్డ్ 12 సైజు ఓకే రావాలి. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ దీనికే ఉంది, కంట్రోల్ డి అదే సైజు ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది చూడండి, డిఫాల్ట్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయాలి. ఎస్ అన్నాను. సరే న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం, వచ్చేసింది. ఎత్తుకోండి చూడండి, మన ఇదిగోండి కంట్రోల్ 1 ఫాంట్ చూడండి ఏమొచ్చింది, ఏరియల్ 12A. ఓకేనా. మీకు నచ్చిన ఫాంట్ ఎప్పుడు ఓపెన్ చేసినా అదే రావాలంటే ఇలా పెట్టేసుకోండి సరిపోతుంది. ఎలా, కంట్రోల్ డి అంటే ఏమవుతుంది, డిఫాల్ట్ సైజ్ వస్తుంది అనమాట. ఇదిగోండి కంట్రోల్ డి. ఓకేనా. ఇందులో మనం మార్చుకోవచ్చు. నేను ఏరియల్ పెట్టాను, బోల్డ్ పెట్టాను, 12 పెట్టాను, కానీ పెట్టిన తర్వాత ఏం చేయాలి, డిఫాల్ట్ అని పెట్టుకుంటే వస్తుంది. మీ డిఫాల్ట్ అని ప్రతి చెత్త ఎన్ని పెట్టారనుకోండి, ఓపెన్ చేసినప్పుడల్లా అవే వస్తాయి, మళ్ళీ చేంజ్ చేయడానికి మీకు ఉండదు. మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఈ డిఫాల్ట్ అనేది క్లిక్ చేశారనుకోండి, ఇంకెప్పుడు ఏది ఓపెన్ చేసినా అదే వచ్చింది. ఇందులో తెలుగు ఫాంట్లు అని అవన్నీ ఇన్ని ఉంటాయి, వేరే సింబల్స్ అని అవి ఉంటాయి. ఇప్పుడు వింగ్డింగ్స్ అని పెట్టా, ఓకే అని డిఫాల్ట్ అని కొట్టారనుకోండి, ఇక మీకు అవే వస్తాయి, ఏబిసిడీలు రావు. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, మళ్ళీ తర్వాత నన్ను తిట్టుకోవద్దు. ఓకేనా. ఇదిగోండి క్యాలిబ్రీ పెడుతున్నా, 11 సైజ్ పెడుతున్నా. ఫాంట్కి కంట్రోల్ షిఫ్ట్ పి కూడా ఉంటుంది, ఇది కూడా ఫాంటే ఇందాకట్లాగానే. ఫాంట్ కంట్రోల్ డి అంటే వచ్చింది కదా, కంట్రోల్ డి అన్నా ఇది వస్తుంది, కంట్రోల్ షిఫ్ట్ పి అన్నా వస్తుంది. లేకపోతే ఇదిగోండి మనం ఆల్ట్ పట్టుకుంటే ఏమొస్తుంది, మీకు చూపించాను కదా, ఇదిగోండి ఆల్ట్ పట్టుకుంటే ఏమొచ్చింది చూడండి, ఆల్ట్ పట్టుకున్నాను, కంట్రోల్ 1 అంటే ఏమైంది, అదిగోండి ఆల్ట్ పట్టుకుంటే హోమ్ ఓపెన్ అయింది. ఇదిగోండి హోమ్ దగ్గరికి వెళ్ళాం కదా, ఇదిగోండి లెటర్స్ కనబడుతున్నాయా. ఆల్ట్ ఎఫ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫైల్ మెనూ ఓపెన్ అవుతుంది. హెచ్ క్లిక్ చేస్తే హోమ్ ఓపెన్ అవుతుంది. ఎన్ క్లిక్ చేస్తే ఇన్సెట్ ఓపెన్ అవుతుంది కదా. ఓకేనా. అలాగే మళ్ళీ ఆల్ట్, ఇదిగోండి ఇప్పుడు ఇలా ఎలా అయితే ఉంటుందో, ఆల్ట్ హెచ్ హోమ్ క్లిక్ చేసి ఇక్కడ ఎఫ్ఎఫ్ అని ఉంది చూడండి ఫాంట్కి, ఎఫ్ఎఫ్ అది క్లిక్ చేసినా కూడా ఫాంట్ మార్చుకోవచ్చు. ఆల్ట్ ఎఫ్ఎఫ్ అన్నా కూడా
ఫాంట్ మారిద్ది అనమాట. ఓకేనా? అది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు మనం ఫాంట్ని. ఇప్పుడు ఫాంట్కి షార్ట్ కట్లు ఏంటి చెప్పండి? Ctrl D అంటేనేమో డిఫాల్ట్ ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది Ctrl D డిఫాల్ట్ ఫాంట్ సైజు. ఇంకోటి ఏంటిది? Ctrl+Shift+P. ఇది కూడా ఒక షార్ట్ కట్టే. ఓకేనా? అది ఇలా ఇది ఒక షార్ట్ కట్ అయిపోయింది. ఓకేనా? ఇలా లైన్స్ పెట్టేసా. ఓకేనా? కొంచెం జరిపేసా, వచ్చేసిందా? టెక్స్ట్ బోల్డ్ అయిపోయి. ఇప్పుడు డిఫాల్ట్ కంట్రోల్ ఈ అంటే ఏంటంటే అలైన్మెంట్స్. మనము టైప్ చేసే మ్యాటర్లో, ఇదిగోండి ఇక్కడ టైప్ చేశాను కదా, మ్యాటర్లో ఎటువైపు నుంచి మనం టైప్ చేస్తున్నాము? లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తున్నాం. రైట్ నుంచి లెఫ్ట్కి కావాలంటే రైట్ క్లిక్ చేసుకుంటాం. లెఫ్ట్ నుంచి వెళ్ళాలంటే లెఫ్ట్ క్లిక్ చేసుకుంటాం. మధ్యలో రావాలి అంటే సెంటర్ క్లిక్ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి నేను ఎక్కడ చూపిస్తున్నానో చూడండి. ఇదిగోండి వీటిని అలైన్మెంట్స్ అంటాం. ఇదిగోండి ఇది లెఫ్ట్, రైట్, సెంటరు, దీన్ని జస్టిఫికేషన్ అంటాం. వీటన్నిటిని నాలుగిటిని అలైన్మెంట్స్ అంటాం. అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ నుంచి వస్తే రైట్ అలైన్మెంట్, సెంటర్లో ఉంటే సెంటర్ అలైన్మెంట్, ఇది వచ్చి జస్టిఫికేషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా. Ctrl+A డిలీట్ అంటే మొత్తం పోయింది. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ నుంచి రావాలి నాకు. ఇదిగోండి లెఫ్ట్ నుంచి వస్తుంది. అదే రైట్ నుంచి రావాలనుకోండి, Ctrl+R అంటే రైట్ నుంచి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు Ctrl+L అంటే లెఫ్ట్ నుంచి వస్తుంది అనమాట. మనం టైప్ చేసేది లెఫ్ట్ నుంచి రావాలి అంటే Ctrl+L, రైట్ నుంచి రావాలి అంటే రైట్ అలైన్మెంట్. ఓకేనా? అలాగే సెంటర్లో రావాలనుకోండి Ctrl+E అంటే సెంటర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ షార్ట్ కట్ ఏంటి? Ctrl+E అంటే సెంటర్ అలైన్మెంట్. నేను ఇప్పుడు ఇది సెంటర్లో పెట్టా. మామూలుగా అయితే ఇదిగోండి ఇలా ఉంటాయి, ఇలా పిచ్చి పిచ్చిగా ఇలా ఉంటాయి. నేను కరెక్ట్గా సెట్ చేశాను. ఎందుకు? మీకు కనపడాలి కదా, అందుకని ఇలా సెట్ చేశాను అనమాట. దాన్నే సెంటర్ అలైన్మెంట్ అంటాం. ఇలా సెంటర్లో పెట్టాను అనమాట. ఓకేనా? అది ఇప్పుడు ఇక్కడ చూడండి. Ctrl+F అంటే ఫైండ్, Ctrl+G అంటే గో టు అనమాట, Ctrl+H అంటే రీప్లేస్. ఈ మూడు కలిపి చెప్తాను చూడండి. ఫైండ్, గో టు, రీప్లేస్, ఈ మూడింటికి లింక్ అనమాట. ఓకేనా? అలాగే ఫైండ్, గో టు, రీప్లేస్. ఇది చేయాలంటే నాకేముండాలి? మ్యాటర్ ఉండాలి. ఇది మ్యాటర్. ఓకేనా? మొత్తం తీసేసి =rand10 అనుకుందాం, 2 అని ఎంటర్ కొట్టా. ఏమైంది? మ్యాటర్ వచ్చింది కదా. ఈ మ్యాటర్ని మనం ఏమేం చేయాలి? ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఫైండ్ అంటే ఏంటి? Ctrl+F. ఫైండ్ అంటే ఇప్పుడు ఉన్న మ్యాటర్లో నీకు ఏదైనా ఒక వర్డ్ తెలియలేదు, అది వెతకాలి. ఓకేనా? ఇప్పుడు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి. ఎన్ని పేజీలు ఉన్నాయి? పేజ్ 1 of 1 అని ఉంది. పేజ్ 1 of 1 ఉంది కదా, అదేంటి? స్టేటస్ బార్. ఆ స్టేటస్ బార్ కింద ఉంది చూడండి, దాన్ని ఏమంటాము అంటే టాస్క్ బార్. ఏంటి డాలీ? ఉండండి, మా డాలీ లేచింది, తలుపు తీయాలంట, ఒక్క నిమిషం. ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి అరవద్దు. ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుందో మీకు చూపిస్తాను. ఉండండి, ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. అదిగోండి, ఇదిగోండి మీకు కనిపిస్తుందా టైం ఎంత అవుతుందో? 4:36 AM. మొత్తం బస్సు సౌండ్స్, అన్ని సౌండ్స్ వస్తాయని నేను ఈ టైంలో చేస్తుంటే మా డాలీ లేపేస్తుంది, గొడవ చేస్తుంది చూడండి, లేపిస్తుంది. ఎప్పుడు అరుస్తుంది, ఆమె అరుస్తే వినపడుతూ ఉంటుంది. మాకు ఇక్కడ రోడ్డు ఉంది, నా దగ్గర మైక్ లేదు. సో నేను ఎప్పుడు మార్నింగే చేయాలి, మీకు ఎప్పుడు క్లాస్ చెప్పినా. ఓకేనా? ఇదిగోండి Ctrl+1 చెప్తున్నాను చూడండి. ఓకేనా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గొడవ చేస్తుందని చెప్తున్నా. ఇదిగోండి ఇప్పుడు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి.
పేజ్ 1 ఉంది. ఈ పేజ్ 1 అని చూపించే దాన్ని ఏమంటాము అంటే స్టేటస్ బార్ అంటాం. ఓకేనా? వర్క్ యొక్క స్టేటస్ చెప్పిద్ది అనమాట. అంటే ఏంటి, ఏ పేజ్లో ఉన్నారు, ఏ కాలంలో ఉన్నారు, మీరు ఎన్ని వర్డ్స్ వాడారు అవి చూపించింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్ని పేజీలు ఉంది, ఇప్పుడు మనకి ఒక పేజ్ ఉంది. నేను గోటు చూపించాలంటే నాకు ఎక్కువ పేజెస్ కావాలన్నమాట. ఓకేనా? అందుకని నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఒకసారి షార్ట్కట్ రివైండ్ చేసుకోండి. కంట్రోల్ ఏ అంటే ఏంటి, సెలెక్ట్ ఆల్. కంట్రోల్ సి అంటే కాపీ. కంట్రోల్ వి అంటే పేస్ట్. ఓకేనా? వచ్చేసినాయా షార్ట్కట్స్? ఇదిగోండి. ఇప్పుడు నేను ఎన్ని పేజీలు చేశానో చూడండి కష్టపడి. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. ఈజీ షార్ట్కట్స్. ఇదిగోండి 23 పేజెస్ వేసా కష్టపడి. ఓకేనా? ఇదిగోండి మళ్ళీ కంట్రోల్ 1 అంటున్నా. ఇప్పుడు నేను ఎన్ని పేజెస్ చేశాను, 23 పేజెస్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి, కంట్రోల్ హోమ్, ఫస్ట్ పేజ్కి వెళ్ళాను. ఇప్పుడు నేను మీకు చూపించాల్సింది ఏంటి అంటే ఫైండ్, కంట్రోల్ ఎఫ్. ఓకేనా? ఇక్కడ హోమ్లో రైట్ సైడ్ టాప్లో చూడండి ఒకసారి. నేను మౌస్ పెట్టి చూపిస్తాను చూడండి. అదిగోండి ఫైండ్ రీప్లేస్ అనమాట. ఇక్కడ కూడా ఉంటాయి మనకి ఫైండ్ రీప్లేస్లోనే గోటు ఉంటుంది అనమాట. ఓకేనా? అక్కడైనా చేసుకోవచ్చు, లేదా కీబోర్డ్లో కంట్రోల్ ఎఫ్ అనండి. ఇదిగోండి ఇది ఫైండ్ అంటే. ఓకేనా? ఫైండ్ అంటే వెతకడం. మీకు ఏదన్నా తెలియలేదనుకోండి కంప్యూటర్లో, అప్పుడు అంటే తెలియకపోవడం అంటే వెతకడం. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి గ్యాలరీస్ అని ఉంది. ఈ గ్యాలరీస్ అనే వర్డ్ని సెలెక్ట్ చేయాలి. లేదా టేబుల్స్ అని ఉంది. టేబుల్స్ అనేది ఎన్ని ఉన్నాయో చూడాలి. చూడాలి అనుకోండి. ఇప్పుడు నేను టేబుల్స్ చూసా, ఇదొకటి. ఇంకెక్కడ ఉంది చూడండి టేబుల్స్ వద్దులే, ఈసారి ఏం చేద్దామంటే ఎక్కువ కనబడేది చూద్దాం. ఓకేనా? లుక్ చూద్దాం. లుక్ కొంచెం ఈజీగా ఉండాలి కదా మనకి అసలు స్పెల్లింగులు రావు. మళ్ళీ నేను ఏదో స్పెల్లింగ్ కొట్టి మీరు అవి బట్టి కొట్టి మళ్ళీ అది తప్పు కొట్టారనుకోండి. ఇదిగోండి నేను లుక్ అని వెతకాలనుకుంటున్నా. కంట్రోల్ ఎఫ్. లుక్ స్పెల్లింగ్ ఏంటి, LOOK. ఓకేనా? ఫైండ్ అంటే అదిగోండి లుక్ దగ్గర బ్లూ కలర్ వచ్చింది చూసారా, ఫైండ్. కర్సర్ నేను ఇందాక మధ్యలో పెట్టా, అందుకే ఇక్కడి నుంచి వస్తుంది. పైన వెతకలేదు చూసారా, పైన వెతకాలంటే కర్సర్ పైన పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ అంటున్నా. కంట్రోల్ ఎఫ్ అంటే ఏంటి, ఫైండ్లో ఏం చేస్తున్నా, లుక్ అనేది ఎక్కడెక్కడ ఉందో చూపిస్తుంది చూడండి. మనమైతే చూపించగలుగుతాం అలాగా, ఎన్ని ఉన్నాయో ఎన్ని చూపిస్తుంది చూడండి. వెతుకుతూనే ఉంటుంది పేజీలు అయిపోయేదాకా. 23 పేజీలు వెతికింది ఇప్పుడు అది. ఇదిగోండి వస్తుందా, అలా అనమాట. దీన్ని ఫైండ్ అంటాం. ఓకేనా? మొత్తం అయిపోయిన తర్వాత అయిపోయింది ఇన్ని చేసాము అని వస్తుంది అనమాట. నేను ఇప్పుడు చేసి చూపించేది 2007లో చేస్తున్నాను. మామూలుగా మనము 2016లో చేసామనుకోండి, చక్కగా ఆ బ్లూ కలర్లో కానీ మనకి లేకపోతే ఎల్లో కలర్లో కానీ హైలైట్ అవుతాయి అన్నమాట. ఎన్ని వచ్చినాయో కూడా కౌంట్ అవుతాయి. అదైతే మీరు నాకు అందులోనే చేసి చూపించు కదా, ఇందులో ఎందుకు చూపిస్తున్నారు అంటున్నారు కదా. అందులో కుదరట్లేదు. అందులో మేము వర్క్ చేస్తున్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం అనమాట. అయితే నాకే వచ్చింది జాబు, నేను చేస్తున్నాను, ఇంకా ట్రైనింగ్లో ఉన్నాను. అయితే అందులో ఏంటి అంటే వేరే ఏం యూజ్ చేయకూడదు. ముఖ్యంగా యూట్యూబ్ అసలు వాడకూడదు, ఫేస్బుక్ అసలు వాడకూడదు. మనమేమో అదే వాడుతున్నాం, అది పరిస్థితి. ఇదిగోండి ఇదిగోండి ఎన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఓకేనా? ఇలా వెతికిద్ది అనమాట. అలాగే ఇదిగోండి ఇక్కడ చూడండి రీప్లేస్ అని ఉంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ రీప్లేస్. ఫైండ్ అంటే వెతకడం, రీప్లేస్ అంటే లుక్ ప్లేస్లో నాకు ఏం కావాలి అంటే సి రావాలి. SESC. సి అంటే సముద్రమా ఏదో ఒకటి అనుకోండి, సి అంటే చూడడం. ఓకేనా? నా దృష్టిలో SEE పెడదాం. ఓకేనా? SEC. ఓకేనా? లుక్ ప్లేస్లో సి రావాలి. ఓకేనా? వద్దు, బుక్ రావాలి. బుక్ BOOK బుక్. ఓకేనా? ఇక్కడ లుక్ ఉంది, నేను ఇక్కడ రీప్లేస్ అన్నా. ఇదిగోండి బుక్ లాగా మారిపోయింది చూసారా, ఇది రీప్లేస్.
ఈ రీప్లేస్కి షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్ హెచ్. ఓకేనా, అలాగే కంట్రోల్ జీ అంటే గోటు. ఇదిగోండి కంట్రోల్ జీ అన్నా నేను, ఇది గోటు. గోటు అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎన్ని పేజెస్ చేశాను, 23 పేజెస్ చేశాను. ఇప్పుడు మనం ఏ పేజీలో ఉన్నాము, 7th పేజీలో ఉన్నాము. ఓకేనా, అదే నేను గోటులో 10 పేజ్ అని కొట్టేసేసి గోటు అన్నామనుకోండి, ఇప్పుడు మనం ఏ పేజీలో ఉన్నాం చూడండి, అక్కడ 10th పేజీకి వెళ్ళిపోయాం. అట్లా గోటు అంటే ఏంటి, ఏ పేజీలో కావాలంటే ఆ పేజీలోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, దాన్ని గోటు అంటాము. అదే రీప్లేస్, లుక్ ప్లేస్లో బుక్ రావాలి, రీప్లేస్ ఆల్ అన్నాను, ఏమైందో చూడండి 225 అయ్యాయంట మొత్తం కలిపి. ఇదిగోండి మొత్తం లుక్కులన్నీ బుక్లు అయిపోయినాయి. ఇదిగోండి అయిపోయినాయా, లుక్కులన్నీ బుక్లాగా మారిపోయినాయి. ఇదిగోండి మొత్తం బుక్స్ అయిపోయినాయి. ఓకేనా, అది ఎలా అయినాయి, మొత్తం కలిపి చేసేసాం, ఒకేసారి రీప్లేస్ ఆల్ అన్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామా. ఈసారి బుక్ ప్లేస్లో లుక్ తీసుకొద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి, కంట్రోల్ ఎఫ్ అనాలి. కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్. నాకేం కావాలి ఈసారి, బుక్ కావాలి, అంతే కదా. బుక్ ప్లేస్లో ఇది రీప్లేస్, బుక్ ప్లేస్లో ఏమవ్వాలి నాకు ఇప్పుడు, లుక్ కావాలి. ఇందాక లుక్ క్యాపిటల్ లెటర్లో లేదు, మామూలుగా ఉంది కాబట్టి మామూలుగా పెట్టేద్దాం. మళ్ళీ ఎందుకు, ఎలా ఉందో అలాగే పెట్టేయాలి, చెడగొట్టేసాం కదా మనం దాన్ని, అందుకని ఓకే లుక్ నార్మల్గా పెట్టేయాలి. రీప్లేస్ అన్నామనుకో, ఎక్కడైతే కర్సర్ ఉందో అక్కడ ఒకటే అవుతుంది. అదిగోండి ఇక్కడ ఒక్క చోట అయింది, నాకు అట్లా వద్దు, మొత్తం రీప్లేస్ అన్నామనుకో. ఇదిగోండి మొత్తం ఎన్ని ఉన్నాయంట, వర్డ్ హ్యాస్ కంప్లీటెడ్ ఈజ్ సెర్చ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ హ్యాస్ మేడ్ 375 రీప్లేస్మెంట్స్ జరిగాయంట. అదే మాన్యువల్గా మనం చేయగలుగుతామా, చేయలేం. అందుకనే కంప్యూటర్ వర్క్స్ వెరీ ఫాస్ట్. ఓకేనా, అది మనం చేసే పనే చేస్తుంది, కాకపోతే మనకన్నా ఫాస్ట్గా చేస్తుంది అనమాట. ఓకేనా, కంప్యూట్ అంటే క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి కంప్యూటర్ని వాడతాము, అంతే కదా. కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి, హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. హార్డ్వేర్లో ఏమేమి ఉంటాయి, మౌసు, కీబోర్డు ఇలాంటివి ఉంటాయి. ఓకేనా, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. ఇన్పుట్ డివైజ్ అంటే ఏంటి, ఇన్ అంటే లోపలికి వెళ్ళే వాటిని ఇన్పుట్ డివైజెస్ అంటాము, గుర్తుపెట్టుకోండి. అవుట్పుట్ అంటే బయటకు కనపడితే అవుట్పుట్ అంటాము. ఓకేనా, మళ్ళీ ఇంకెందుకు వెళ్ళిపోయాం అక్కడికి, నేను అలా వెళ్తూ ఉంటాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనము ఇదిగోండి బోల్డ్ అయిపోయింది, కాపీ అయిపోయింది, ఫైండ్, గో టు, రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇటాలిక్. ఇందాక మనం ఎలాగో కంట్రోల్ బి చేసాం కదా, ఇప్పుడు కంట్రోల్ ఏ అన్నాను, కంట్రోల్ బి అన్నాను, ఏమైంది చెప్పాను కదా, బోల్డ్ అయిపోయిద్దని. మళ్ళీ కంట్రోల్ బి అంటే బోల్డ్ పోయిద్ది, లేకపోతే కంట్రోల్ షిఫ్ట్ బి అన్న బోల్డ్ వస్తుందని చెప్పాను కదా. అలాగే కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్, అంటే ఇలా రైట్ సైడ్ బెండ్ అయినట్టుగా వస్తుంది. మళ్ళీ కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్. ఓకేనా, కంట్రోల్ ఐ. ఓకేనా, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్ట్ ట్యాబ్ అంటే మనకి ఏది కావాలనుకుంటే అందులోకి వెళ్ళచ్చు. ఇటాలిక్, జస్టిఫికేషన్, హైపర్ లింక్, లెఫ్ట్ అలైన్మెంట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇందులోకి వెళ్ళా, ఇదిగోండి నేను ఇక్కడ ఇది తీసేస్తున్నా, మీకు అర్థమవుదు. ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్, నాకు 8 పారాగ్రాఫ్స్ కావాలి, ప్లస్ 5 సెంటెన్సెస్ ఉన్నాయి కావాలి. ఎంటర్. ఇప్పుడు చూడండి మనం మ్యాటర్ తీసుకొచ్చాం కదా, మ్యాటర్ చూడండి ఇటువైపు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఈ మార్జిన్ లోపలికి వచ్చాయా, దీన్ని మార్జిన్ అంటాం. ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్. ఇదిగోండి బ్లూ కలర్, యాష్ కలర్లో కనబడుతుంది కదా, ఇది లెఫ్ట్ మార్జిన్. ఓకేనా, ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చి రైట్ మార్జిన్. ఈ రైట్ మార్జిన్కి అవతలికి వెళ్ళదు మ్యాటర్, రైట్ ఇండెంట్ దాటి అవతలికి వెళ్ళదు అనమాట జస్టిఫికేషన్ అంటే. ఓకేనా, అలాగే ఇప్పుడు చూడండి హైపర్ లింక్ అంటే ఏంటి అంటే ఒక ఫైల్లో ఉండి ఇంకొక ఫైల్ని లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాము. ఓకేనా, ఇప్పుడు మన దగ్గర ఒక ఫైల్ ఉందనుకోండి, మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఈ డాక్యుమెంట్లో
ఇంకొక డాక్యుమెంట్ని కానీ, ఇంకొక ఎక్సెల్ని కానీ, ఇంకొక పవర్ పాయింట్ కానీ, ఇంకొక పెయింట్ కానీ, ఇంకొక ఇమేజ్ కానీ లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఇదొక డాక్యుమెంట్. ఇప్పుడు మనం చేసేది ఏంటి? కే అనే లెటర్తో చూస్తున్నాము. కే అంటే ఏంటి? కంట్రోల్ కే అంటే హైపర్ లింక్. హైపర్ లింక్ అంటే ఒక ఫైల్లో ఉండి ఇంకొక ఫైల్ని లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాము. ఇదిగోండి నేను కంట్రోల్ కే క్లిక్ చేశాను. ఇదిగోండి క్యాప్చర్ అనే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి వచ్చిందా? బ్లూ కలర్లో వెబ్సైట్ లాగా వస్తుంది అనమాట. కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? దీన్ని హైపర్ లింక్ అంటాము. ఓకేనా? కంట్రోల్ కే అనే లెటర్కి ఏంటి? కంట్రోల్ కే హైపర్ లింక్. ఇందాకది జస్టిఫికేషన్. కంట్రోల్ జే అంటే జస్టిఫికేషన్ అనమాట. జస్టిఫికేషన్ అంటే ఆ మార్జిన్ అవతలకి అనమాట. అంటే ఇండెంట్, రైట్ ఇండెంట్ అటువైపుకి వెళ్ళదు అనమాట. ఓకేనా? అది ఇప్పుడు మనం చేసేది ఏంటి? జే అయిపోయింది, కే అయిపోయింది. ఇప్పుడు మనం చేసేది లెఫ్ట్ అలైన్మెంట్. ఆల్రెడీ లెఫ్ట్ అలైన్మెంట్ చెప్పాను కదా. కంట్రోల్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి టైప్ చేస్తే లెఫ్ట్ అలైన్మెంట్. ఓకేనా? అది లెఫ్ట్ అలైన్మెంట్ అయిపోయింది మనకి. కంట్రోల్ జే అంటే జస్టిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మనము జేకేఎల్ అయిపోయింది. తర్వాత ఎం అనమాట. ఎం అంటే ఏంటి? కంట్రోల్ ఎం అంటే ఇదిగోండి హ్యాంగింగ్ ఇండెంట్ అంటాము. ఓకేనా? ఎం అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా మ్యాటర్ టైప్ చేసినప్పుడు ఇప్పుడు ఇందాక మనకి జస్టిఫికేషన్ పెట్టాము. జస్టిఫికేషన్లో మనకి ఏమైంది? ఇటు సైడ్ అటు సైడ్ మార్జిన్ లోపలికి వెళ్ళలేదు కదా, దాన్ని మార్జిన్ అంటాం. మార్జిన్ కాకుండా మనకి పైన టాప్లో ఇండెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి? లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, ఫస్ట్ లైన్ ఇండెంట్ ఇలా ఉంటాయి అన్నమాట. వాటిని ఇండెంట్స్ అంటాము. ఇండెంట్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఆ ఇండెంట్ దాటి లోపలికి మార్జిన్ లోపలికి వెళ్ళవన్నమాట. ఓకేనా? ఇందాక మనము జస్టిఫికేషన్ పెట్టాం కదా. జస్టిఫికేషన్ పెట్టినప్పుడు ఏమైంది? అక్కడ జస్టిఫికేషన్ నుంచి అటు సైడ్ వెళ్ళట్లేదు అనమాట. జస్టిఫికేషన్ పెట్టాము, అక్కడ రైట్ ఇండెంట్ ఉంది, రైట్ ఇండెంట్ నుంచి అటువైపు వెళ్ళలేదు అనమాట. వాటిని హ్యాంగింగ్ ఇండెంట్స్ అంటాము. లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, ఫస్ట్ లైన్ ఇండెంట్ అని ఉంటాయి అన్నమాట. వాటిని ఇండెంట్స్ అంటాము. ఓకేనా? లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటాము. ఓకేనా? ఇప్పుడు మనము ఇదిగోండి నేను ఇప్పుడు ఇది ఎక్సెల్లో చూపిస్తున్నాను చూడండి హైపర్ లింక్. ఇదిగోండి ఒక సెల్లో హైపర్ లింక్ చేయాలి అంటే కంట్రోల్ కే. నేను అందుకే ఊరికే నెంబర్లు వేసి ఎక్సెల్లో కూడా హైపర్ లింక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. అలా ఒక బాక్స్లో ఇప్పుడు కాలేజీలో చదువుతున్నాం అనుకోండి, కాలేజ్ నేమ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీ ఫోటో రావాలంటే ఇక్కడ ఫోటో పెట్టడం కుదరదు కదా, అప్పుడు హైపర్ లింక్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పింది హ్యాంగింగ్ ఇండెంట్ అనమాట. ఇండెంట్ ఇదిగోండి మనం వర్డ్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మార్జిన్, రైట్ సైడ్ మార్జిన్ ఉంటుంది కదా, మార్జిన్కి లోపలికి వెళ్ళదు మ్యాటర్. మనము లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ని పెట్టుకున్న దాన్ని బట్టి వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి వర్డ్లో చూపిస్తాను చూడండి క్లియర్గా. అదిగోండి మ్యాటర్ ఉంది కదా, మ్యాటర్ అదిగోండి లెఫ్ట్ ఇండెంట్, అదిగోండి అటు సైడ్ రైట్ ఇండెంట్, అది దాటి లోపలికి వెళ్ళాల. అవి ఎందుకు ఉన్నాయి అని అంటే అవి ఉన్నాయి కాబట్టే మ్యాటర్ మనకి లోపలికి వెళ్ళలేదు అనమాట. ఓకేనా? అదిగోండి అవి జరిపితే జరుగుతున్నాయి కదా, అదే మనం కంట్రోల్ ఎం అన్నాం అనుకోండి, ఆ ఇండెంట్ మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? కంట్రోల్ ఎం అంటే ఏంటి అంటే హ్యాంగింగ్ ఇండెంట్ అంటాం దాన్ని. అంటే ఏంటి? ఆ ఇండెంట్ జరిగిందనుకోండి అప్పుడు ఏమవుతుంది? మ్యాటర్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఫస్ట్ లైన్ ఇండెంట్ ఎందుకు అంటే మనం ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ టైప్ చేసేటప్పుడు 5 స్పేసెస్ ఇస్తాము కదా. ఆ 5 స్పేసెస్ ఎందుకు ఇస్తాము? మనం స్టార్టింగ్లో 5 స్పేసెస్ ఉన్నాయనుకోండి, మనము ఏదన్నా పారాగ్రాఫ్ చేసేటప్పుడు నీట్గా ఉండిద్ది. మనం కీబోర్డ్తో 5 అనుకోకూడదు. అదే మనం ఫస్ట్ లైన్ ఇండెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎంటర్ కొట్టంగానే 5 స్పేసెస్ వస్తాయి అనమాట. దాన్ని సెట్ చేసుకోవడానికి హ్యాంగింగ్ ఇండెంట్ అంటాము. ఓకేనా? చూడండి ఇప్పుడు న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ ఎం అంటే చూడండి హ్యాంగింగ్ ఇండెంట్. హ్యాంగింగ్ ఇండెంట్ కొంచెం అర్థం కాదు, ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ కంట్రోల్ ఎం కొట్టండి, మీకు అర్థమవుతుంది. ఆ పైన ఉన్నాయి అదిగోండి జరుగుతున్నాయి కదా, అది అనమాట హ్యాంగింగ్ అంటే మ్యాటర్ని ఆ మధ్యలో ఉన్న మ్యాటర్ మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళకుండా కరెక్ట్గా సెట్ చేసిద్ది అనమాట.
లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్, ఫస్ట్ లైన్ ఇండెంట్ రెండు కలిపి ఉంటే హ్యాంగింగ్ ఇండెంట్ అంటాం దాన్ని. ఓకేనా? అది దీనికి కంట్రోల్ ఎం అనమాట షార్ట్ కట్. అది ఇప్పుడు మనము ఎం అయిపోయింది. ఎం తర్వాత ఏంటి? ఎన్ అంటే కంట్రోల్ ఎన్, న్యూ డాక్యుమెంట్. ఇది ఆల్రెడీ నేను రోజు కంట్రోల్ ఎన్ న్యూ డాక్యుమెంట్ అని చూపిస్తున్నాను కదా, అది న్యూ డాక్యుమెంట్ అంటే. ఓపెన్ అంటే ఇప్పుడు మనకి ఓపెన్ డాక్యుమెంట్ అని వచ్చింది. ఓపెన్ డాక్యుమెంట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ సేవ్ చేసి ఉండాలి. మనం ఆల్రెడీ సేవ్ చేస్తున్న ఫైల్ని తెచ్చుకోవాలి అంటే ఓపెన్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఓపెన్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఆల్రెడీ సేవ్ చేస్తున్న ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి అంటే ఓపెన్ డాక్యుమెంట్ అంటాము. తర్వాత ప్రింట్ ఉంది. ప్రింట్ అంటే మనం ఏదన్నా ప్రింట్ తీయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రింట్ ప్రివ్యూ చూసుకోవాలి. ఆ ప్రింట్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత అది మనం ప్రింట్ తీయాలా లేదా, అది బాగుందా లేదా మనం సెట్ చేసుకోవాలి. లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవన్నీ మన పేజ్లో ఒక పేజ్లో A4 పేపర్లో వస్తున్నాయా లేదా అలా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. దాన్ని కంట్రోల్ P అంటే ప్రింట్ అనమాట. తర్వాత ఆర్ తెలుసు కదా, రైట్ అలైన్మెంట్. కంట్రోల్ ఆర్ అంటే రైట్ తెలుసు కదా, లెఫ్ట్. కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ ఆర్ అంటే రైట్ అలైన్మెంట్. ఓకేనా? లెఫ్ట్, రైట్, సెంటర్కి కంట్రోల్ ఈ అంటాం కదా అలా. అండర్లైన్ మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు అండర్లైన్ కింద అండర్లైన్ వచ్చిందనుకోండి, దాన్ని కంట్రోల్ యూ అంటాము. కంట్రోల్ యూ అంటే ఏంటి? మనం ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తే కింద అండర్లైన్ వస్తే దాన్ని మనం కంట్రోల్ బి అంటే బోల్డ్ వస్తుంది, కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్ వస్తుంది. అలాగే కంట్రోల్ యూ అన్నారనుకోండి కింద అండర్లైన్ వచ్చింది అనమాట. ఓకేనా? తర్వాత పేస్ట్ ఉంది. పేస్ట్ అంటే ఏంటి? మనం కట్, కాపీ, పేస్ట్ చేసాం కదా. కంట్రోల్ ఎక్స్ అంటే కట్, కంట్రోల్ సి అంటే కాపీ. మనం కట్ చేసినవి, కాపీ చేసినవి ఏమవుతాయి అని అంటే పేస్ట్ చేసుకోవచ్చు. ఎలా పేస్ట్ చేసుకోవచ్చు అంటే కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది ఇప్పుడు చూడండి, న్యూ డాక్యుమెంట్, ఓపెన్ డాక్యుమెంట్, ప్రింట్ డాక్యుమెంట్, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. కంట్రోల్ క్యూ ఉంది చూడండి ఒకసారి, అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదొక పారాగ్రాఫ్, కింద ఇదొక పారాగ్రాఫ్. ఓకేనా? ఒక పారాగ్రాఫ్కి ఇంకొక పారాగ్రాఫ్కి మధ్యలో స్పేస్ ఉంది కదా, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ అంటే ఏంటి? ఎంటర్ అంటేనే ఒక పారాగ్రాఫ్ అనమాట. యాడ్ బిఫోర్ అంటే ఏంటి? స్పేస్ కావాలి అంటే బిఫోర్ పారాగ్రాఫ్ యాడ్ చేసుకుంటాం. ఓకేనా? మనం అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందాక జస్టిఫికేషన్ చెప్పాను కదా, దాని పక్కన ఉండిద్ది అనమాట. అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము కంట్రోల్ క్యూ అన్నాం అనుకోండి, ఒకేసారి మనము అదిగోండి పారాగ్రాఫ్కి మధ్యలో బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్ మనకి ఏదైనా గ్యాప్ కావాలి అంటే కంట్రోల్ క్యూ అంటాం. ఓకేనా? ఇది అర్థమైపోయింది కదా, అది కంట్రోల్ క్యూ. రైట్ అంటే రైట్ అలైన్మెంట్, రైట్ సైడ్ వస్తుంది. మనం టైప్ చేసేది రైట్ నుంచి రావాలంటే రైట్ అలైన్మెంట్. ఓకేనా? కంట్రోల్ వి అంటే పేస్ట్, అది తెలిసింది. నేను ఇప్పుడు ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేయాలి అంటే కంట్రోల్ డబ్ల్యూ అంటాము. కట్ చేయాలి అంటే కంట్రోల్ తెలుసు కదా, కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఉంది, ఇది క్లోజ్ చేయాలి, అదిగోండి కంట్రోల్ డబ్ల్యూ అంటాం అనమాట. మనం ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నామనుకోండి, అది ఏం అడగదు. అది మనం సేవ్ చేయలేదనుకోండి, సేవ్ చేయాలా వద్దా అని అడిగిద్ది అనమాట. కట్ అంటే కట్ అయిపోద్ది. కంట్రోల్ ఎక్స్ అన్నాం అనుకోండి, కట్ ఎక్కడికి వెళ్ళిద్ది? క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిద్ది. కాపీ చేసినా కట్ చేసినా మనకి ఎక్కడికి వెళ్తాయి? క్లిప్ బోర్డ్లోకి వెళ్తాయి అనమాట. కాపీకి ఏంటి? కంట్రోల్ సి, కట్కి ఏంటి? కంట్రోల్ ఎక్స్, అట్లా అనమాట. ఓకేనా? కట్ చేసినా కాపీ చేసినా మనకి క్లిప్ బోర్డ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. దాన్ని మనం ఏం చేసుకుంటాము? కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది, కంట్రోల్ వి అంటే పేస్ట్, కంట్రోల్ ఎక్స్ అంటే కట్. మనం ఇప్పుడు ఇవన్నీ టైప్ చేసాము, నాకు వద్దు, అప్పుడు ఏం చేస్తాం? కంట్రోల్ వై అంటాం. కంట్రోల్ జెడ్ అంటేనేమో అండు, నాకు ఇది వద్దు, టైప్ చేయొద్దు, వద్దు అంటే కంట్రోల్ జెడ్ అంటాం. అంటే నేను ఒక టైప్ చేశాను, నాకు అది వద్దు, కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వెళ్ళిపోతాం. లేదు మళ్ళీ నాకు కావాలి అనుకోండి, కంట్రోల్ వై అంటాం. ఓకేనా? అంటే రీడు అన్నా రిపీట్ అన్నా ఒకటే. కంట్రోల్ జెడ్ అంటేనేమో అండు, కంట్రోల్ వై అంటేనేమో రిపీట్ అన్నా రీడు అన్నా ఒకటే అండు.
ఓకేనా? ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా. ఈ షార్ట్ కట్స్ అన్నీ ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీకు బిట్స్లో ఏదైనా వచ్చినప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.